దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. హృదయకాలాన్ని బట్టి అందరూ బాగున్నారు నేనైతే నమ్ముతున్నాను. దేవుని యందు విశ్వాసం ఇచ్చాము, దేవుని యందు భయభక్తులు ఉన్నాము. ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు అనుకూలం కాని పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడే ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన యొక్క కృప నిరంతరము మనల్ని విడిచిపెట్టదు, మనల్ని కాపాడును గాక. చూడు, ఇదిగా మన వాక్యాన్ని ధ్యానించుకున్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక వృత్తాంతాన్ని ధ్యానించుకున్నాము. ఒకటో వచనం నుంచి 10 వచనాల వరకు కొన్ని మంచి ప్రశస్తమైన మాటలు మనం ధ్యానిద్దాం. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేవాలయంలో నుంచి వచ్చి ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉన్నప్పుడు ఆయన దగ్గర పరిసయ్యులు, సద్దుకయ్యులు, అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఒక వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొని వస్తారు. ఆ యొక్క మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆ దేవుడు చెప్పినట్లు ఆయన ఇచ్చినటువంటి పదాజ్ఞల్లో అది వ్యభిచారం చేయవద్దు అనేది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మోషే హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు ఒకవేళ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ చేస్తూ గన పట్టబడితే ఆమెను ఎలాంటి శిక్ష విధించాలంటే, రాళ్లతో తరిమి ఆమెను కొట్టినప్పుడు ఆమె అలాగే చనిపోతుంది అనేటువంటిది దాని యొక్క తీర్మానం. అంటే ఆమె చేసినటువంటి పనికి తీర్పు. అంటే ఎంత చెప్పినా మాట వినకుండా ఆమె భయాన్ని విడిచిపెట్టి చేసినటువంటి పాపానికి ఆ యొక్క వచ్చేటువంటి జీతం ఏంటంటే మరణము అనేది మోషే ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క స్త్రీని అంటే ఆమె వ్యభిచారం చేత పట్టబడింది, అంటే రెడ్ హ్యాండెడ్ గా ఆమె దొరికినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చున్నారు ఒకరికి. ఆయనైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చెప్తున్నారు. దేవుని చూస్తే నన్ను చూస్తే దేవుని చూసినట్టే అంటున్నారు. అక్కడ మోషే అయితే ఈమెను చంపమనేటువంటి ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఆయనైతే అందరినీ రక్షించేవాడు కదా, ఆయన ఎవరిని చెప్పడు కదా. ఇప్పుడు ఈయన ఎలాంటి తీర్పులు ఇస్తాడో చూడాలా అంటే, ఆయన్ని శోధించే దాని కొరకు, ఆయన మీద తప్పును నెపాలు వెతికే దాని కొరకు ఆమెను పట్టి ఆయన దగ్గరికి తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చినప్పుడు అడుగుతారు, ఏమయ్యా ఈమె చేస్తే వ్యభిచారం చేత పట్టబడింది. ఆనాడు మన పితృడైనటువంటి మోషే మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, రాళ్లతో కొట్టి చంపమనేటువంటి ఆజ్ఞ ఇచ్చినాడు, నువ్వేం చెప్తావయ్యా అని ప్రభు అయిన యేసుక్రీస్తుని అడుగుతారు. అప్పుడు ఆయన వాళ్ళని చూసి, నేను కూడా ఖచ్చితంగా వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ఖచ్చితంగా కొట్టాల్సిందే, చెప్పాల్సిందని నేను కూడా అంటాను. అయితే నేను నా దగ్గర మీరు తీసుకొచ్చారు కాబట్టి నేను ఒక చిన్న మాట చెప్తాను నీతో, ఆ మాట కన్నా మీరు ఏకీభవిస్తే అలాగే అన్ని రాళ్ళతో కొట్టండి అంటారు, చెప్పండి అంటారు. సరే, ఆమె మీద మీరు రాయి వేసే ముందు మీరేం చేస్తారంటే, మీలో ఏ తప్పు లేని వాడు ఎవరో ఆమె మీద రాయొచ్చు. ఆమె ఇక్కడే ఉంటది, ప్రతి ఒక్కరు రాళ్ళు తీసుకొచ్చి ఆమె మీద వేయొచ్చు. కాబట్టి ఏ తప్పు ఏ పాపము వీళ్ళు లేదు అనుకుంటే వాడు వచ్చి ఈ స్త్రీ మీద రాళ్ళు వేయొచ్చు అని ఆయన ఒక మాట అంటారు. అప్పుడు చిన్న పిల్లలు మొదలుకొని, అంటే వచ్చినటువంటి ఒక 10 years బాయ్స్ నుంచి ముసలి వాళ్ళ వరకు ఆమెను కొట్టేదాని కొరకు ఏం చేస్తారంటే క్యూ కడతారు. ఆ క్యూలో వస్తారు, రాళ్ళు తీసుకుని ఆమెను కొట్టేదానికి ఒక్కొక్కరు వస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పుడు ఏం చేస్తుంటారంటే, ఇలా కింద కూర్చొని ఆయన వ్రేలితో ఆ ఇసుకలో ఏదో రాస్తూ ఉంటారు. కరెక్ట్ గా ఒక చిన్న అబ్బాయి రాయి వచ్చినప్పుడు ఆ చిన్న అబ్బాయి చేసినటువంటి పాపము ఆయన రాస్తున్నటువంటి ఇక్కడ రాతలో కనబడిపోతుంది. ఆ అబ్బాయి అది చూసుకొని, అరే ఆ రోజు నేను చేసినటువంటి తప్పు మా అమ్మ నాన్నకు తెలియదే, ఈయనకు తెలిసిపోయిందే, నాలో తప్పు ఉంటే కదా నేను లేకుంటే కదా రాయేయాలా, ఇదిగో నేను ఇక్కడ చేసిన తప్పు కనబడుతుందని ఆ బిడ్డ ఏం చేస్తాడంటే పక్కనే ఆ రాయిని పక్కనేసేసి వెనక్కి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకొక అతను వస్తాడు. ఇట్లా లైన్ గా ఉండేటువంటి వాళ్ళు ఒక్కొక్కరు వస్తారు. ఒక్కొక్కరు ఆయన రాసే దాని మీద చూసినప్పుడు అక్కడ వాళ్ళ పాపములు, వాళ్ళు చేసిన పనులన్నీ అక్కడ ఆయన స్పష్టంగా రాస్తూ ఉంటారు. అవన్నీ చూసి ఒక్కొక్కరు చిన్నగా జారుకొని వెళ్ళిపోయి ఆ తెచ్చిన రాళ్ళని ఒక గుట్టగా అక్కడ వేసేసి ఆమెకు ఒక్క రాయి కూడా ఎవరు పట్టకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే ముందు కూడా ప్రభు మాట్లాడతారు. అంటే ఆమెను పట్టుకున్నారు, బాగానే ఉంది, ఈమెతో పాపము చేసిన ఆ పురుషుడు కూడా ఎక్కడా అని అడుగుతారు. ఆ పురుషుడితో లెక్క ఆ పాపం చేసింది, ఈమెమో పట్టబడింది, ఇప్పుడు ఆయన ఎట్లా పోయాడు అని అడిగితే వాళ్ళు జవాబు చెప్పరు. అప్పుడు అంటే అందరూ నీతిమంతులము, పాపం చేసింది స్త్రీ కదా, పాపము చేసినటువంటి మగవాడితో పని లేదు అనేటువంటి ఆ ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తారంటే రాళ్ళు తీసుకుని వచ్చి, ఈయనకేం తెలుసులే మీకు చేసినట్టు అని
అన్ని తీసుకుని వచ్చి వాడు ఆయన రాసింది చూడటము, ఆ రాళ్ళు పక్కన వేయటము, అందరూ వెళ్ళిపోతారు. తర్వాత చూస్తే ఎవ్వరు ఉండరు, రాళ్ళ పెద్ద గుర్తు. అప్పుడు ఆమె సాయం చూస్తాడు ఆయన. ఆమె అక్కడ పడి ఉంటుంది. మా ఎవరు నేను శిక్షించలేదా అనేటువంటి మాట వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని అడుగుతారు. అప్పుడు ఆమె అంటుంది, లేదు ప్రభు, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక పాపము చేయదు. ఆయన అనే మాట, నేను కూడా నిన్ను శిక్షించను అంటే నేను నిన్ను శిక్షించే దాని కొరకు నాకు ఏముంది, ఆ శక్తి ఉంది. కారణం ఏంటంటే నాలో పాపం ఉందని ఎవరు రూపింపగలరు అనేటువంటి మాట కూడా ఆయన ఈ 8వ అధ్యాయంలో 44 ఒక మాట అంటారు. కాబట్టి పాపము లేనివాడి లోకంలో ఎవడైనా ఉండి వెళ్ళాడంటే ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కానీ ఇంకెవ్వరు డబ్బులతో నా భవిష్యత్ అది ఎవరికి కానే కాదు, అది ఆయనకి మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆమెతో చెప్పిన మాట, ఆయన ఇంకా పాపము చేయవు. పాపముతో నువ్వు ఉంటే నువ్వు పరలోకానికి రాలేవు. నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు పరలోకానికి రాగలవు. కాబట్టి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడిన మాట, అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని చేసిన తప్పును ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. కాబట్టి ఆ రోజు ఆ స్త్రీ తన పాపాన్ని ఎక్కడ ఒప్పుకునింది. శిక్షించడానికి వచ్చిన వాళ్ళు ఎవరు శిక్షించలేకపోయారు. శిక్షించేదానికి అన్ని శక్తి యుక్తులు ఉండేటువంటి ఆయన కూడా క్షమించేశాడు. ఇక ఆమె పాపంతో జోలి లేకుండా ఇక ఆ దినము నుంచి ఒక పవిత్రమైన జీవితం జీవించుటకు ఆమెకు దేవుడు కృపనిచ్చాడు. ఆమె బ్రతికినంత కాలము ఇక పాపాన్ని ఏమాత్రము ఆమె జోలికి రానివ్వకుండా ఆమె పరిశుద్ధమైన జీవితం జీవించినటువంటి స్త్రీగా ఆమెను మనము ఎన్నికలో చూడవచ్చు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, ఆమె చేసిన పని ఎలాంటిదంటే అంత అసహ్యమైన పని చేసి అందరి చేత పట్టబడి ఆమె దేవుని చేత క్షమించబడి ఇక పాపానికి జోలి లేకుండా బ్రతికింది. రోజు నిన్ను నన్ను దేవుడు అదే అడుగుతున్నాడు. మనలో పాపం లేదంటే అది అబద్ధం. అందరూ ఏదో ఒక రకమైనటువంటి వీక్నెస్ అంటే లోక సంబంధమైన బలహీనతలతో మనం పీడించబడుతూనే ఉన్నాం. కానీ క్రీస్తు యేసు ప్రేమలో మనము గన ఉంటే, ఆయన మీద ఆధారపడితే, ఆయన ఇష్టలుగా మనం బ్రతికితే, మన పాపాలను మనం ఒప్పుకుంటే అవన్నీ క్షమించబడతాయి. ఆ రోజు నుంచే మనం కొన్ని సెకండ్లలోని నీతిమంతులుగా మార్చబడతాం. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఎవరు నీతిమంతులుగా మార్చలేడు. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఎవరు పరలోకానికి పోలేరు. అలా పోగలిగితే ఈ లోకంలో ఎంతో మంది కుబేరులు ఉంటున్నారు. కానీ ఆ రోజు మనం ధ్యానించాము అయితే వాక్యంలో, ధనవంతుడైతే ఆ పాతాళంలోనికి పోయాడు, పాతి పెట్టబడ్డాడు. దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని సన్నిధానానికి, ఆయన అబ్రహాము రొమ్మును ఆనుకొని ఆయన సమాధానాన్ని సంతోషాన్ని పొందుకునే ప్రదేశానికి వెళ్ళాడు. అలా పొందుకోవాలనే ఆశ నీకుంటే ఖచ్చితంగా ఈ రోజే పాపాన్ని ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు. పాపముకు నాకు సంబంధం లేదు. ఇక పాపముతో వింగమలాడే మనసును తీసివేసాయి. ఎంతసేపు నీ హృదయంలో ఏముండాలా? పవిత్రమైనటువంటి ఆలోచనలు, పవిత్రమైనటువంటి మాటలు, ఇవే నీ యొక్క స్మరణలో తెచ్చుకో. అప్పుడు నువ్వు, నీ శరీరము, నీ యొక్క ఆత్మ ఆనందంతో ఉల్లసిస్తుంది. నీ ద్వారా అనేకులు గొప్ప ఆశీర్వాదము, సమాధానము. లేకపోతే నువ్వు పాపంతో పీడించబడుతున్నావు. ఈ రోజు పేపర్ చూస్తున్నా నేను, ఒక అతనైతే మంచి అంటే గ్రూప్ 2 ఆఫీసర్. అతను ఏం చేస్తున్నాడు, ఒక దళిత విధవరాలు భర్తను పోగొట్టుకొని ఆయన సహాయం కోరినప్పుడు ఆయన ఆ పని ఈ పని చేయించుకుని ఆమె దగ్గర ₹1,00,000 తినేసి ఆయన అంటాడు, ఇదిగో ఆమెను ఏం చేస్తున్నాడు, ఆమె దగ్గర 15 సంవత్సరాల పాప ఉంటే ఆ పాపను కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. భయంకరమైనటువంటి పశువు. అది చూసినప్పుడు హృదయం చాలా బాధ కలిగింది. ఆమె సిగ్గు విడిచి ఆమె ఏం చేస్తుందంటే ఈ రోజు మరలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకుంటే, ఎందుకు ఇంతనే అంటే వ్యభిచారం ఏమో ఆమె లోకం ఏం చేస్తుందంటే భర్తను వదిలేసి పాపం చేసింది అంటారు. ఆయనేమో హ్యాపీగా చేస్తూనే ఉంటున్నాడు. మరలా ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప పనులన్నీ, ఇదిగో నేను ఇలా చేసా అలా చేసా, ఇంత పెద్ద రౌడీని అని ఆమెను బెదిరిస్తూ ఆమె యొక్క అసహ్యమైనటువంటి ఆ దృశ్యాలన్నింటినీ ఆమె యొక్క కూలీగ్స్ అంతా ఏం చేస్తున్నాడంటే ఆ షేర్ చేస్తూ ఇలాంటి చట్ట పనులు చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి? ఇలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉంటారు. చూసేదానికి ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలంటే ఎంత కష్టపడి ఉంటాడు. అయింది ఈ విధమైనటువంటి వ్యామోహాలు తీర్చుకునేదానిక. కానీ ఈ రోజు ఏమయ్యాడు, పాపము చేత చూసి సహించి ఇంకా ఆమె ఏం చేసిందంటే ఇంకా లాభం లేదు, కన్న నా కూతురు కూడా ఇలా చేస్తున్నాడు అనేటువంటి ఆ బాధతో తీసుకువెళ్లి ఫిర్యాదు చేసింది.
ఈరోజు అరెస్ట్ అయ్యారు. కాబట్టి మనం గమనించుకోవాల్సిన విషయము, మా పాపముతో చెలగాటం ఆడవద్దు. పాపం వల్ల వచ్చే జీతం మరణం, ఖచ్చితంగా మరణం. చూసేదానికి పెద్ద మనుషులుగా ఉంటారు, లోపలంతా చెడ్డ బుద్ధిని కలిగి ఉంటారు. ఇది పాపం. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు మా సువార్తల్లో, ఆకాడ మోహపు చూపుతో చూస్తేనే పాపం అంట, వ్యభిచారం చేస్తే కాదు, అంటే టచ్ చేస్తేనే కాదంట. ఆ హృదయంలో నీకు వచ్చేటువంటి ఆలోచన, అంటే ఆ సాఫ్ట్వేర్ ని అక్కడ దేవుడు చూస్తున్నాడు. అది గమనించాలి. ఆ ఎవరు చూడటం లేదులే. సీసీ కెమెరాలు ఉంటే ఆ ఫుటేజ్ ఇచ్చేది కొంచెమే, కానీ దేవుని యొక్క సీసీ కెమెరా నుంచి ఎవడు తప్పించుకొని చాలడు. కాబట్టి జాగ్రత్త సుమి, జాగ్రత్తగా బ్రతకేయడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి మనము మన ఒళ్ళును మన హృదయాన్ని ఖచ్చితంగా మనము దేవునికి లోపడతాం. ఈ యొక్క చెడ్డ మనుషులతో సాంగత్యం చేయకుండా, చెడ్డ ఆలోచనలతో జీవించకుండా, దేవునికి మహిమార్థకరంగా జీవించే జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రార్థించుకున్నాము. ఈ యొక్క ఉదయకాలము దేవుడు మన వెనుకల్లో మనకిచ్చినటువంటి అమూల్యమైన మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. మహాగణుడా, జీవులు విన దేవా, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. మీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయకాలం నా తండ్రి మీ బిడ్డలతో ఉన్నాయన మేము కలుసుకున్నట్టుకు మీరు ఇచ్చే అమూల్యమైన మాటలను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ నా తండ్రి, ఇదిగో ఆయన నా తండ్రి, మిమ్మల్ని నా తండ్రి ఇబ్బంది పెట్టాలని, మిమ్మల్ని శోధించేదాని కొరకు నాయన ఆమెను తీసుకుని వచ్చి ఈమెకి ఎలాంటి తీర్పులు ఇస్తాడో, ఒకవేళ ఈమెని క్షమిస్తే ఈయన అప్పుడు ధర్మశాస్త్రాన్ని నిరార్థకం చేస్తున్నాడు అనేటువంటి మాట ఆయన అనొచ్చు. ఒకవేళ ఆమెను గన క్షమించకపోతే ఈయన ఏమి దేవుని కుమారుడు అని ఆయన మీద మరలా ఒక నెపము మోపొచ్చు అనేటువంటి ఆ చెడ్డ హృదయంతో నా తండ్రి ఆ స్త్రీని తీసుకుని వచ్చినప్పుడు, దేవా మీరు నాయన మీ జ్ఞానము చేత నింపబడి సర్వ జ్ఞానానికి నా తండ్రి నీదైనటువంటి దేవా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీరైతే మీలో పాపము చేయని వాడు ఎవరో ఆమె మీద రాయమన్నప్పుడు ఎవరు కూడా వేయలేక వాళ్ళ పాపాలు వాళ్ళకి కనిపించాయి. అందరూ విడిచి వెళ్ళినటువంటి పరిస్థితిని చూస్తున్నాం నాయన. ఇంకా పాపము చేయదని ఆ స్త్రీని హెచ్చరించినప్పుడు ఆమె బ్రతికినంత కాలము మీకు ఒక సాక్షిగా ఇక పాపానికి చోటివ్వకుండా బ్రతికిన పరిస్థితిని చూస్తున్నాం నాయన. అవునైనా పాపం వల్ల వచ్చి జీవితం మరణం అని మాకు మీరు తెలియజేస్తున్నారు. ఈ రోజు వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని, ఏ హృదయంలో నా తండ్రి పాపం ఉందో, పాపము చేత పట్టబడి బయటకు రాలేని పరిస్థితిలో ఉంటున్నారో, ఇదిగో ఈ పాపంలోనే అలాగే నాయన కొనసాగుతున్నాం, ఎవరు చూడటం లేదు అనుకుంటున్నారేమో, అలాంటి వాళ్ళందరినీ మీరు హెచ్చరించండి. వాళ్ళందరికీ భయమును పుట్టించండి. రేపు నరకానికి వెళితే వాళ్ళ బ్రతుకు ఏమవుతుందో ఒకసారి గ్రహించటకు ప్రతి ఒక్కరి మనోనేత్రాన్ని తెరవండి. ప్రతి ఒక్కరు మీ వైపు హృదయాన్ని నింపుటకు, అయా వాళ్ళ యొక్క పాపములు ఒప్పుకున్నట్టుకు వాటన్నిటిని విడిచిపెట్టి మీ కృపకు పాత్రలైనటువంటి స్థితిని అందరికీ దయచేయమని ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దర్శించి హృదయ కాఠిన్యాన్ని తీసివేసి మంచి మెత్తటి మాయా హృదయంతో నీ నామాన్ని మహిమపరచు విధంగా ఆయా నీ యందు ఆనందించే స్థితిని ప్రతి కుటుంబానికి అనుగ్రహించి మీరే మహిమపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మారు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు ఖచ్చితంగా మన పాపాన్ని మనం ఒప్పుకుంటే వాటన్నిటిని ఆయన ఏం చేస్తాడు, అన్నిటినీ క్షమిస్తాడు. కాబట్టి క్షమించుటకు ఆయన గొప్ప సంపన్నుడు. మనము క్షమిస్తున్నాడని మరలా రేపటి దినం మరలా మనం అదే పనిగా చేసినప్పుడు ఎప్పటికీ ఎవరు క్షమించలేరు. ఆ యొక్క నరకానికి వెళ్తాం. ఈ రోజుల్లోనే మనం విన్నట్లు ఆ యొక్క గ్రూప్ 1 ఆఫీసర్ ఆయన ఏం చేస్తున్నాడు, పాపం ఎవరు చూడలేదులే, నాకు పెద్ద హోదా ఉందిలే అనేటువంటి ఉద్దేశంతో చేసినప్పటికి కూడా పట్టబడ్డాడు. కాబట్టి ఈ లోకంలోనే నువ్వు విడిచిపెట్టబడవు, కానీ పరలోకానికి పోతే ఇంకా నీ పరిస్థితి ఎలా ఉంటుంది, నరకంలో భయంకరమైన యాతన. కాబట్టి జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ చెడుతనాన్ని అసహించుకుని వాటిని విడిచిపెట్టి దేవుని పాత్రలు అవుదాము. మరలా మనం కలుసుకునే పర్యంతరం ఆయన కాపుదల భద్రత క్షేమం మన అందరికి ఉండునుగాక. సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, మన ఛానల్ అందరికి తెలియచేయండి. మనం దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు పురిగొల్పబడదాము. మనం మరలా కలుసుకునే పర్యంతరం ఆయన కృప మనకు తోడుగా ఉంటుందిగాక. షలోమ్.